పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి బలిగా అర్పించిన వాటిని తినట విషయము 8వ అధ్యాయం 6వ వచనం. అమ్మ, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడి ఉన్న మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనే మనకు తండ్రి. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్తలో కాబట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఏది కలిగినప్పటికీ కూడా ఆయన మూలముగానే. ఆయన యందు మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన యందు మనము బ్రతుకుచున్నాము. ఆయన యందు మనము జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము ఆయన మేపు గొర్రెలమని కీర్తనల గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గరకు వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని కావాలని అడుగుతున్నాడు. నీ ఆస్తిలో వచ్చే భాగము నాకేమొస్తుందో అది నాకు ఇచ్చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తండ్రి నుండి మనకు సంక్రమించే ఆస్తులు బైబిల్ గ్రంథంలో కొన్నిటిని మనము చూడవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్య భాగములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 45వ వచన భాగములో ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచన భాగం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుని వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడంటే మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తూ ఉన్నాడు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని మనము చదువుకున్నాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని మనము చదువుకున్నాం. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే ఉదయింపజేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. తనంతట తాను ఉదయించటం లేదు. ఉదయింపజేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఉదయించడానికి సూర్యుడిని కలుగజేసిన వాడు, ఉదయించడానికి చంద్రుని కలుగజేసిన వాడు, ప్రకాశించడానికి నక్షత్రములను కలుగజేసిన వాడు, ఈ సర్వ సృష్టిని నిర్మాణము చేసినటువంటి దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు?